వెల్కమ్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో అయితే కరెక్షన్ తర్వాత అట్రాక్టివ్ బై దగ్గరగా ఉన్న 3 స్టాక్స్ ఏంటో చూద్దాము. ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను డిస్కస్ చేయబోయే ఫస్ట్ కంపెనీ రెయిన్ ఇండస్ట్రీస్. సో, రెయిన్ ఇండస్ట్రీస్ అయితే రీసెంట్‌గా స్టాక్‌లో చాలా మటుకు కరెక్షన్ తర్వాత ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే స్టాక్ అరౌండ్ 160 అబౌట్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. మీకు క్లియర్‌గా ఆర్ఎస్ఐలో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో, పాసిబుల్లీ స్టాక్‌లో ఇక్కడి నుంచి హైయర్ ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, చాలా మటుకు షార్ప్ కరెక్షన్ తర్వాత మనకొక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది స్టాక్‌లో. సో, ఫర్దర్‌గా రెయిన్ ఇండస్ట్రీస్ పీర్స్‌తో కంపేర్ చేసినప్పుడు, సో, రెయిన్ ఇండస్ట్రీస్ 1 ఇయర్‌లో పెద్దగా రిటర్న్ ఇవ్వలేదు. వేరాజ్ పీసీబీఎల్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ 166% అండ్ గోవా కార్బన్ 30% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ వైస్ చాలా స్ట్రాంగ్ కనబడుతుంది కంపెనీ అయితే. ప్రైస్ టు బుక్ ఓన్లీ 0.88 టైమ్స్ మాత్రమే స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ డెట్ టు ఈక్విటీ 1.09గా ఉంది. సో, మీకు డెట్ టు ఈక్విటీ రీజనబుల్‌గా కనబడుతుంది. అండ్ వాల్యుయేషన్ ప్రకారం తక్కువ వాల్యుయేషన్ దగ్గరగా రెయిన్ ఇండస్ట్రీస్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ కమ్ టు ఎఫ్ఐఐస్ ఆల్మోస్ట్ 11% వాటా అయితే కలిగి ఉన్నారు రెయిన్ ఇండస్ట్రీస్‌లో. అండ్ సో, రెయిన్ ఇండస్ట్రీస్ ఒకటి కరెక్షన్ తర్వాత బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ రెయిన్ ఇండస్ట్రీస్ తర్వాత ఇంకొకటి బోరోసిల్ లిమిటెడ్. ప్రస్తుతానికైతే స్టాక్ అరౌండ్ 360 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ పాజిబుల్లీ స్టాక్‌లో ఇక్కడి నుంచి హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, మేబీ స్టాక్‌లో ప్రీవియస్ హై నియర్లీ 500 దగ్గరగా ఉంది కాబట్టి, సో, 500 పైన స్టాక్‌లో 520, 560 అట్లా అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. బోరోసిల్ లిమిటెడ్ లాంగ్ టర్మ్‌లో మీకు చాలా మటుకు అప్ ట్రెండ్‌లోనే కనబడుతుంది స్టాక్ అయితే. అండ్ ఫర్దర్‌గా లైక్ కంపెనీ రెవెన్యూస్ చూస్తే కనుక ఎఫ్ఐ 2022లో 8,399 ఉన్న రెవెన్యూస్ ఎఫ్ఐ 23లో 10,271, 24 ఎస్టిమేట్స్ ప్రకారం 12,000, 25 ఎస్టిమేట్స్ ప్రకారం 15,000, 26 ఎస్టిమేట్స్ ప్రకారం 17,000 అయితే ఉండొచ్చు. సో, ఇయర్లీ గ్రోత్ ప్రొజెక్షన్ ఇది. అండ్ ఎబిటా మార్జిన్స్ కూడా మీకు స్టేబుల్‌గా కనబడుతున్నాయి. అండ్ ఈపీఎస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ 11% ఉంది. అండ్ స్లోలీ ఇయర్లీ బేసిస్ మీద రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 2 కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. సో, ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ 41 టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఎంటర్ప్రైజ్ వాల్యూ టు ఎబిటా 23.3 టైమ్స్‌కి ఉంది. సో, పాజిబుల్లీ స్టాక్ అయితే వాల్యుయేషన్ ప్రకారం చాలా అట్రాక్టివ్ కనబడుతుంది బోరోసిల్ లిమిటెడ్. అండ్ ఇక్కడ అక్యుములేట్ చేసుకున్న వాళ్ళకైతే బెటర్ రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ బోరోసిల్ లిమిటెడ్ తర్వాత ఇంకోటి బీపీఎల్ లిమిటెడ్. సో, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ బీపీఎల్ లిమిటెడ్ అండ్ బెంగుళూరు బేస్డ్ కంపెనీ. ప్రస్తుతానికైతే స్టాక్ రూ. 86 దగ్గరగా ఉంది. అండ్ పాజిబుల్లీ 80 పైన అక్యుములేట్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ స్టాక్‌లో హయ్యర్ ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మార్కెట్ క్యాప్ 427 crore ఉన్న కంపెనీ. ప్రైస్ టు బుక్ 1.2 టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు ఎర్నింగ్ 29.5 టైమ్స్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో, వాల్యుయేషన్ అట్రాక్టివ్ కనబడుతుంది స్టిల్. అండ్ స్టాక్‌లో ఆల్రెడీ సిగ్నిఫికెంట్ కరెక్షన్ తర్వాత బయింగ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు. సో, 1 ఇయర్‌లో 25% పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 2.42 అండ్ ప్రైస్ టు బుక్ 1.81 టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో, మీకు పీర్స్‌తో కంపేర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ప్రైస్ టు బుక్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ దగ్గరగా ఉంది. అండ్ స్టాక్‌లో ఇక్కడి నుంచి ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇవి 3 స్టాక్స్ బీపీఎల్, రెయిన్ ఇండస్ట్రీస్ అండ్ ఆహ్, బోరోసిల్ లిమిటెడ్. అండ్ ఈ 3 స్టాక్స్‌ని మీడియం టు లాంగ్ టర్మ్ బేసిస్ మీద బెటర్ రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.